హాయ్ ఫ్రెండ్స్. కొంతమంది లేడీస్లో ప్రెగ్నెన్సీ రాకముందు వాళ్ళ బీపీ నార్మల్గా ఉన్నా సరే ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత వాళ్ళ బ్లడ్ ప్రెషర్ బాగా పెరిగిపోవడానికి అవకాశం ఉంది. జనరల్గా క్రానిక్ మెడికల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు లైక్ డయాబెటీస్, కిడ్నీ ప్రాబ్లమ్స్, లేట్ ఏజ్లో ప్రెగ్నెన్సీ రావడం, తర్వాత బాగా ఒబీస్గా ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళలో, అన్హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్న వాళ్ళు, అంటే స్మోకింగ్, ఆల్కహాల్, డ్రగ్స్ తీసుకునే వాళ్ళలో వాళ్ళ బ్లడ్ వెజల్స్లో లోపల ఎంతో కొంత డ్యామేజ్ ఉంటుంది. బ్లడ్ క్లాట్స్ అనేవి ఈజీగా ఫామ్ అయిపోయి బ్లడ్ ఫ్లోకి అవరోధం, రెసిస్టెన్స్ ఏర్పడుతుంది. బేబీకి, మదర్కి రిస్క్ అవ్వచ్చు. కాబట్టి వీళ్ళు అలాంటి క్లాట్స్ ఫామ్ అవ్వకుండా బ్లడ్ ఫ్లో ఫ్రీగా వెళ్ళడానికని ఈకోస్ప్రిన్ ట్యాబ్లెట్ వీళ్ళలో పెడతాం. కొంతమందిలో ఇలాంటి క్రానిక్ మెడికల్ ప్రాబ్లమ్స్ ఏమీ లేకపోయినా సరే ఇప్పుడు ప్రస్తుతం బీపీ నార్మల్గా ఉన్నా సరే ప్రెగ్నెన్సీ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ కొంతమందిలో హై బీపీ రావచ్చు. దానివల్ల తల్లికి, బేబీకి రిస్క్ అవ్వచ్చు. దాన్ని మనం ముందుగుండా తెలుసుకోగలిగితే ఆ ప్రాబ్లమ్స్ నుంచి మదర్ని, తల్లిని సేవ్ చేయడానికి అవుతుంది. ఇది మనకి 3 మాసాలప్పుడు బేబీలో జన్యుపరమైన లోపాలు ఏమైనా ఉన్నాయేమో తెలుసుకోవడానికి ఎన్టీ స్కాన్ అని చేస్తాం కదా. ఆ స్కాన్ చేస్తున్నప్పుడే యుట్రైన్ ఆర్టరీ డాప్లర్ స్టడీ అని చేస్తాం. అంటే గర్భసంచికి బ్లడ్ని సప్లై చేసే రక్తనాళం ఏదైతే ఉందో మెయిన్ది, దాన్ని యుట్రైన్ ఆర్టరీ అంటారు. దానిలో బ్లడ్ ఫ్రీగా ఫ్లో అవుతుందా లేదా, ఎక్కువ రెసిస్టెన్స్తో ఫ్లో అవుతుందా అనేది దాని మీద డాప్లర్ ఆప్షన్ ఆన్ చేస్తే మనకి రికార్డింగ్స్ వస్తాయి. దాన్ని బట్టి రెసిస్టెన్స్ కనుక ఎక్కువ ఉంటే ఇలాంటి వాళ్ళల్లో ఈకోస్ప్రిన్ ట్యాబ్లెట్ పెడతాం. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేకపోయినా సరే ఇప్పుడు యుట్రైన్ ఆర్టరీ డాప్లర్ స్టడీ ఈ ప్రెగ్నెన్సీలో నార్మల్గా ఉన్నా సరే కొన్నిసార్లు ఈకోస్ప్రిన్ ట్యాబ్లెట్ ఇవ్వాల్సి వస్తుంది. ఎప్పుడంటే ఇంతకుముందు ప్రెగ్నెన్సీలో మీకు ఎర్లీ ప్రెగ్నెన్సీలో కానీ, అంటే మిడ్ ట్రైమిస్టర్లో 5-6 మాసాలప్పుడు కానీ, నెలలు నిండుతున్నప్పుడు కానీ లోపల కడుపులో బేబీ చనిపోయినట్టు తెలిసినా సరే ముందు బాగుందని చెప్తాం. అలాంటప్పుడు లేదా హై బీపీ వల్ల మదర్కి రిస్క్ అవుతుంది, బేబీని ఉంచడం వల్ల ప్రమాదం అవుతుంది, డెలివరీ చేసేయాలని చెప్పి బేబీ లూజ్ అయినా డెలివరీ చేసేయాల్సిన పరిస్థితి వస్తుంది. అలాంటప్పుడు లేదా బేబీకి ఆహారం అందకపోవడం వల్ల లోపల ఎదుగుదల సరిగ్గా లేదు, ముందుగుండా డెలివరీ చేయాల్సి రావడం, నెలలు నిండక ముందే ఉమ్మనీరు బాగా తగ్గిపోవడం వల్ల అర్లీగా బేబీని డెలివరీ చేయాల్సి రావడం, నెలలు నిండినప్పటికైనా చాలా తక్కువ వెయిట్తో బేబీ పుట్టడం, బేబీకి ఆహారం ఫ్రీగా అందట్లేదని చెప్పిన పరిస్థితులు ఉంటాయి కదా ఇంతకుముందు ప్రెగ్నెన్సీలో. అలాంటి హిస్టరీ ఏమైనా ఉన్నప్పుడు అలాంటి వాళ్ళకి ఈ ప్రెగ్నెన్సీలో హై బీపీ లేకపోయినా సరే కొన్నిసార్లు ఈకోస్ప్రిన్ ట్యాబ్లెట్ మీ ప్రీవియస్ హిస్టరీ బట్టి పెట్టాల్సి వస్తుంది. చాలా తక్కువ డోస్, బేబీ డోస్ ఇస్తాము, 75 mg. సైడ్ ఎఫెక్ట్స్ చాలా మినిమల్గా ఉంటాయి. చాలా మైల్డ్ గ్యాస్ట్రైటిస్ లాగా, అబ్డమిన్ ఫుల్నెస్, బ్లోటింగ్, అంటే జీర్ణం హెవీనెస్ అని అనిపిస్తుంది. డిన్నర్ అయిన తర్వాత వేసుకొని పడుకుంటే ఆ ప్రాబ్లం కూడా చాలా వరకు అవాయిడ్ అవుతుంది. ఇఫ్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ యూస్ఫుల్ టు యూ, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.